గైస్ వీడియోల కింద ఒకే ఒక పాయింట్, ఇలాంటి డీల్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మందే మిస్టర్ టెక్ డీల్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. ఎవ్రీ టైం డీల్ ఇప్పుడు ఇలాంటి డీల్స్ వచ్చిన ప్రతి ఒక్కసారి మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. లాస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు చాలా మిస్ అయిపోయినారు, వాళ్ళకి వెయిట్ చేయమని చెప్పినాను. ఈసారి పోస్ట్ చేసినాను, చాలా మంది బుక్ చేసుకున్నారు. మనకు డిస్కషన్ గ్రూప్ లో కూడా చాలా మంది ఫోటోలు వీడియోలు పెట్టినారు అన్నమాట డెలివరీ అయిన తర్వాత అన్బాక్స్ చేస్తూ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చాలా మంది మన వల్ల లాభపడ్డం అది కొంచెం ఎంత హ్యాపీని ఇస్తుందో తెలియదు. సో చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా కావాలంటే మీరు ఇలాంటి డీల్స్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాను. మిస్టర్ టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. IQ90 దీన్ని IQ ఫ్లాష్ సెల్ లో కొన్నా. ఒక్క మొబైల్ కాదు, ఆల్మోస్ట్ 4 ఫోన్లు బుక్ చేసిన. లాస్ట్ ఆల్రెడీ 2 ఫోన్ డెలివరీ అయింది. నా ఫ్రెండ్స్ కోసం బుక్ చేసినాను, వాళ్ళు తీసుకెళ్లిపోయారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం నా దగ్గర ఒక్క ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఎందుకు ఇప్పుడు వీడియో చెప్తున్నానంటే, చాలా మంది నన్ను గ్రూప్ లో రిక్వెస్ట్ చేశారు, ఒక డెడికేటెడ్ వీడియో చెయ్యి, దీనిపైన ఆ బాక్స్ లైక్ అనేది వస్తుంది, ఎలా ఉంటుంది IQ యొక్క రీఫర్బిష్డ్ పాలసీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇన్ డీటెయిల్ ఒక వీడియో చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి నేను 2 ఫోన్లు ఆర్డర్ పెట్టిన. యాక్చువల్గా ఈరోజు నాకు 2 ఫోన్లు డెలివరీ అయింది. ఇది IQ Neo 7, ఇది IQ90 అనమాట. 2 కూడా రీఫర్బిష్డ్ ట్యాగ్ లో డెలివరీ అయింది. బట్ ఇక్కడ క్యాచ్ ఉంది, అది లాస్ట్ లో చెప్తాను, చూడండి. ఓకే, సో కమింగ్ టు టాపిక్. సో IQ90ని నేను బుక్ చేసింది 18,000కి. ఒక 3-4 డేస్ బ్యాక్ బుక్ చేసిన. ఓకేనా, IQ ఫ్లాష్ సేల్ లో. సో ఈ ఫోన్ కండిషన్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ ఒక మ్యానుఫాక్చరింగ్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 2024 లో ఈ ఫోన్ మ్యానుఫాక్చరింగ్ చేసినారు. అంటే లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడు డిసెంబర్, నవంబర్, అక్టోబర్, దాని ముందు సెప్టెంబర్ లో మ్యానుఫాక్చరింగ్ చేసినారు. ఓకే, సో ఇది నిజంగా రీఫర్బిష్డ్ అంటే ఇక్కడ కాదని ఎందుకు కాదని చెప్తానంటే, ఇది ఒక నా థియరీ మాత్రమే, నాకు అజంప్షన్ మాత్రమే. ఇది ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు IQ90 లాంచి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో 2 years బ్యాక్ ఫోన్ ని సరే ఇప్పుడు తీసుకొని వచ్చి తక్కువ కమ్మినా కూడా ఎవడైతే 50,000 రూపాయలు పెట్టుకున్నాడో వాడు కడుపు కాలుతుందా కాలదా? 18,000 ఒక ఫోన్ కొంటా అన్నాడు, ఇప్పుడు నేను కొన్న ఫోన్ నే అని చెప్పేసి 2 ఏళ్ళ ముందు కొనింటే కూడా మన కడుపు కాలుతుందా కాలదా? ఇదే ఫోన్ ని నా కడుపు కాలుతాను ప్రెసెంట్. ఎందుకంటే 36,000కి ఆఫర్లో వస్తుంది చెప్పేసి యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టాను నేనే. 36,000కి 50,000 ఫోన్ 36,000కి వస్తుంది, కొనుక్కోండి అని చెప్పేసి. అప్పుడు నేను 36,000 కొన్నాను అనమాట. 8,128. ఇప్పుడు 18,000కి వస్తుంది. ఇప్పుడు నా కడుపు కాలుతున్నా కాలదా? సో ఇదే విధంగా IQ ఆలోచించి ఏం చేసిందంటే, మోస్ట్లీ నా అజంప్షన్ మాత్రం మళ్ళీ చెప్తున్నా, రీఫర్బిష్డ్ ట్యాగ్ వేసి మనకి కొత్త ఫోన్లు ఇలా అమ్మేస్తాను అనమాట. ఇదే మోస్ట్లీ జరుగుతాను. ఇది కొత్త ఫోన్లే, ఇది కొత్త ఫోనే. IQ Neo 7 ఇది కూడా కొత్త ఫోన్. ఇది 13,000కి కొన్నాను. ఇది 8,128 అండ్ 12,256 అది 15,000కి అనమాట. ఇది లాంచ్ ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఇది Dimensity 8200 ప్రాసెసర్ తో లాంచ్ అయింది అనుకుంటా. ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, కాకపోతే MediaTek ప్రాసెసర్. ఇది 8+ Gen 1 ప్రాసెసర్ తో లాంచ్ అయింది IQ90 అనే ఫోన్. మోస్ట్లీ ఇంకొక అప్డేట్ రావచ్చు, Android 15 మాత్రం ఈ ఫోన్ రావచ్చు. ఎందుకంటే Android 13 తో వచ్చింది, ఇంకా Android 15 రావచ్చు అనుకుంటా. మోస్ట్లీ ఇది 18,000 దగ్గర కూడా ఈ ఫోన్ ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. అప్డేట్ల గురించి మాకు బాధ లేదనుకుంటే మాత్రం 100% IQ90 తీసుకోవచ్చు. అండ్ ఇన్బాక్స్ కంటెంట్స్ మనకి చార్జర్, 120W చార్జర్, Type-C to Type-C కేబుల్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు IQ13 డెలివరీ అయింది. ఇన్బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి 120W చార్జర్ అండ్ Type-C to Type-C కేబుల్ ఇచ్చారనమాట. ఇదేంటంటే ఇది రీసెంట్ గా మనకి IQ13 2024 లాస్ట్ 1 month కాదు 10 రోజుల ముందు లాంచ్ అయింది. IQ13 ఒక Type-C to Type-C కేబుల్ యొక్క లెంత్ ఇంతే ఉంది. ఓకేనా, దీంతో కంపేర్ చేసుకుంటే IQ90 ఎప్పుడు 2 years ఆల్మోస్ట్ బ్యాంక్ లాంచ్ అయిన కేబుల్ ఇది. ఐ థింక్ వీడియోలో కూడా సరిపోతలేదు, నాకు తెలియదు. ఇది చూడండి, ఆల్మోస్ట్ డబుల్ ది సైజ్ ఉంది అనుకుంటా దీంతో కంపేర్ చేసుకుంటే, IQ13 కేబుల్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇలా అన్ని యాక్సెసరీస్ కూడా మనకి IQ90 లో ప్రొవైడ్ చేస్తారు. బట్ IQ Neo 7 లో లాస్ట్ మంత్ ఎవరైతే బుక్ చేసుకున్నారో న్యూ ప్రొడక్ట్ రీఫర్బిష్డ్ ట్యాగ్ కూడా వేయలేదు, 15,000 బుక్ చేస్తారు అనమాట. 12,256 సేమ్ ప్రైస్ కే 128 వచ్చేసి 13,000 బుక్ చేశారు. సో వాళ్ళకి 120W చార్జర్ సేమ్ కేబుల్ డెలివరీ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం IQ Neo 7 ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి ఇన్బాక్స్ కంటెంట్స్ కూడా రావడం లేదనమాట. బ్యాక్ కేస్ కూడా రావడం లేదు, సిమ్ ఎజెక్టర్ పిన్ మాత్రం ఇస్తున్నారు, ఏ కేబుల్ రావడం లేదనమాట. IQ Neo 7 ఫోన్ బాక్స్ మాత్రం రీఫర్బిష్డ్ బాక్స్ తో ఇలా వచ్చిందనమాట. బట్ IQ90 మాత్రం ఒరిజినల్ బాక్స్ తో ఇలానే వచ్చింది విత్ ఆల్ యాక్సెసరీస్, ఇంక్లూడింగ్ మనకి బాక్స్ లో Type-C to 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ IQ Neo 7 లో లాస్ట్ మంత్ ఎవరైతే కొన్నారో న్యూ ప్రొడక్ట్ గా వాళ్ళకి అన్ని డెలివరీ చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కొనే వాళ్ళకి మాత్రం ఈ బాక్స్ లో వస్తుంది. జస్ట్ ఫోన్ తో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్ మాత్రం ఇచ్చారు అనమాట IQ Neo 7 లో. బట్ IQ90కి మాత్రం అన్ని ఇచ్చారు. సో ఫైనల్ కంక్లూజన్ నేను చెప్పాలనుకుంటానంటే, సో వచ్చిన 2 ఫోన్లు కూడా కొత్తవే, వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఎనీ స్క్రాచ్, ఎనీ డెంట్ ఏమీ లేదనమాట. ఇది నా పాత ఫోన్, దీన్ని పక్కన పెట్టేస్తా. బట్ ఇది IQ90, ఇది కొత్త ఫోనే. సో ఈ 2 ఫోన్లు కూడా కొత్తవే, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్ మీరు కొన్నారంటే 13,000 15,000 మళ్ళీ 3,000 రూపాయలు పెట్టి మీరు చార్జర్ కొనుక్కోవాలి.
కొనుక్కోవాలన్నమాట. సో ఓకే అనుకుంటే కొనుక్కోండి, బట్ ఈ ఫోన్ ని అంతా నేను రికమెండ్ చేయను వితౌట్ చార్జర్ IQ Neo 7 మాత్రం. బట్ IQ 19 మాత్రం 18,000 దగ్గరికి వస్తుంది. నాకు ఫ్యూచర్ ప్రూఫ్ ఏం అవసరం లేదు, అప్డేట్స్ నాకు పెద్ద పని లేదనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ 18,000 దగ్గర చాలా మంచి రివ్యూస్ అయితే అవుతుంది. ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది, మోస్ట్లీ ఖచ్చితంగా ఇంకో అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అండ్ ఫైనల్ ఒకే ఒక మాట, మీకు ఇలాంటి డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకు డిస్కషన్ గ్రూప్ లో అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. మీరు ఎక్కడైనా అడిగి చూడండి, కావాలంటే మీ ఫ్రెండ్స్ అని ఎవరైనా గ్రూప్ లో ఉంటే మాత్రము ఎవ్రీ డీల్ కూడా చెక్ చేసి 1-4 సార్లు వాయిస్ మెసేజ్ పెడతాను నేను. అది వర్తా కాదా, దాన్ని కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, కొనుక్కుంటే మనకు వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అది వచ్చే నెగిటివ్ ఏంటి, మనం కొనచ్చా కొనకూడదా, ఎవరు కొనుక్కోవాలి అని చెప్పి 1-4 సార్లు రీసెర్చ్ చేసి దానికి ఏదైతే డీల్ పోస్ట్ చేస్తాను దాన్ని ట్యాగ్ చేసి నేనే వాయిస్ మెసేజ్ పెడతాను. మీరు కావాలంటే చెక్ చేసుకొని కూడా జాయిన్ అవ్వండి, ఏ ఇబ్బంది లేదు. మీకు చెప్తాండా, గంటకి 100 డీల్ 200 డీల్ పోస్ట్ చేస్తే మిమ్మల్ని స్పామ్ చేసే గ్రూప్ కాదు అది. ఒకసారి జాయిన్ అవ్వండి, చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, దిస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.